కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు పంపారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని తన ఛాంబర్లో విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కేసులో కడియంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ వేశారు. దీనిపై విచారణలో భాగంగా స్పీకర్ చర్యలు చేపట్టారు. రేపు ఉదయం కేపీ వివేకానంద కూడా విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు అందించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో ఒక విచారిస్తున్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పుడు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇందులో ఆయన పైన ఫిర్యాదు చేసినటువంటి కేపీ వివేకానంద గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఇచ్చిన పిటిషన్ మేరకు ఆయన కూడా హాజరు కావాలని చెప్పేసి చెప్పారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తన కూతురు కడియం కావ్యకు నామినేషన్ పత్రాల్లో ప్రపోజల్ సంతకం కాంగ్రెస్ అభ్యర్థిగా బలపడుతున్నటువంటి సంతకం పెట్టినట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించి ఇస్తున్నారు. మరోవైపు ఇటు ఆయన రీసెంట్ గా ఏఐసిసి కార్యాలయాన్ని సందర్శించడం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, కాంగ్రెస్ పార్టీ కండువాన్ని కప్పుకొని తిరగడం లాంటి అంశాలపైన ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్నారు. ఆయన పైన వేటు వేయాలని, అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో అది దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు సంబంధించినటువంటి పిటిషన్లను విచారించాల్సింది. మొన్న దానం నాగేందర్ సంబంధించిన అడ్వకేట్లు కూడా వెళ్లి వారి తరపున ఒకవైపు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఇటు ఫిర్యాదు చేసిన పాడి కౌశిక్ రెడ్డి కూడా స్పీకర్ ని కలిసి వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు కడియం శ్రీహరి, దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ల విషయాన్ని ఇప్పుడు స్పీకర్ తేల్చాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 4 వారాల గడువులోపు పూర్తిగా విచారణ కంప్లీట్ చేసి ఒక నివేదికను సుప్రీంకోర్టుకు స్పీకర్ కార్యాలయం అందజేయాల్సి ఉన్నందున స్పీకర్ మళ్లీ విచారణను ఒకవైపు కొనసాగిస్తున్నారు. ఒకవైపు దానం నాగేందర్ విచారణ మళ్లీ ఫిబ్రవరి 18వ తేదీన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కడియం శ్రీహరి వ్యవహారంలో విషయాన్ని క్లారిటీ ఇవ్వడం కోసమే స్పీకర్ రేపు విచారణకు రావాల్సిందిగా నోటీసులు అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.